కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండలం ఊడ్స్ సారంగపల్లి రైతు వేదిక వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు 127 ఖాళీ సంచులను దొంగలించినట్లు వరి ధాన్యం కొనుగోలు చేసిన బస్తాలు 507 బస్తాలు ఉండగా 127 ఖాళీ బస్తాలను గుర్తు తెలియని వ్యక్తులు తలుపు తాళం పగలగొట్టి దొంగతనానికి పాల్పడినట్లు వివో విజయ్ కుమార్ తెలిపారు. బెజ్జూరు ఎస్ఐకు మరియు తహసీల్దార్కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. దొంగతనం చేసిన వ్యక్తులను గుర్తించి శిక్షించాలని కోరారు. రైతు వేదిక కాడ మేమేదో హమ్మర్ పని చేసుకునేటోళ్ళం. మేము నైట్ 8 సేపు ఉండి ఇక్కడనే రైతు వేదిక తాళాలు వేసి ఇంటికి పోయినాం. ఆ పొద్దున వచ్చే వరకు ఖాళీ సంచులు 127 సంచులు పోయినాయి. ఎట్లా తెలిసింది మీకు? మేము పొద్దున వచ్చే వరకు అక్కడికి పక్క డోర్ తీసింది. డోర్ తీసుంటే నింపిన సంచులు గింట పోయినాయి అని చూస్తే పోలేదు. ఖాళీ సంచులు మాత్రం 120 సంచులు తీసుకొస్తాయి. 120 సంచులు జిల్లా బెజ్జూరు మండలం. ఇది వరి కేంద్రం టీపీ సెంటర్ బారగూడ. ఇది ఆకుగూడ నందు రైతు వేదిక నందు ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో గత ఈ నెల 4 నుండి ప్రారంభించడం జరిగింది. రైతుల వరిని కొనుగోలు చేయడం జరుగుతుంది. గత రాత్రి నిన్న 127 బస్తాలు ఖాళీ బస్తాలు దొంగిలించడం జరిగింది. ఈ టీపీ సెంటర్లో బారగూడ నేను విధులు నిర్వహిస్తున్నాను. డిసెంబర్ 4 నుండి ఇందులో పనిచేయడం జరుగుతుంది. ఫిర్యాదు చేశారు ఎవరికైనా అధికారులు? వచ్చేసి ఈరోజు ఎంఆర్ఓ సార్ చెప్పడం జరిగింది. మరియు పోలీస్ స్టేషన్కి వెళ్ళి మా ఇన్ఛార్జ్ సిసి సారు, నేను, ఏఓ మేడం కలిసి ఇంటి పత్రం ఇవ్వడం జరిగింది. ఇట్లా దొంగిలించడం జరిగిందని చెప్పడం జరిగింది. దీన్ని వివరించి తగు చర్య తీసుకోవాలని సిసి సార్ కూడా చెప్పడం జరిగింది.